లేకపోతే ప్రభుత్వాన్ని కానీ లేకపోతే బ్యాంకర్లు కానీ ఎక్కడ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం వీళ్ళకి వచ్చింది. ఎందుకంటే రాజీనామా చేస్తా అని చెప్పి బయటకు వచ్చి మాట తప్పి ఈరోజు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎక్కడ మమ్మల్ని మా వీపుల మీద దంతారని చెప్పి వాళ్ళు భయపడి చేస్తున్న ప్రయత్నం కదా ఇది. దానికి మేము చేయాల్సింది ఏముంది సార్? మేము ఒకటే అంటున్నాము, మీరు గమనించండి. డే 1 నుంచి మేము రైతుల పట్ల మేము చిత్తశుద్ధి ఉన్నాం కాబట్టి గల్లా గురిగిలో పైసలు దాచిపెట్టుకొని రూపాయి కూడబెట్టుకొని ఈరోజు రుణమాఫీ చేశాము. అదేవిధంగా వీళ్ళు చేసిన అప్పులకి ప్రతి నెల 6,000 నుంచి 7,000 వరకు మిత్తులు కడుతున్నాము. సో ఒకటే అంటున్నాం సార్, ఏది రెవెన్యూ క్రియేషన్ చేసినాము, ఫైనాన్షియల్గా మేము డిసిప్లిన్ పాటించాలని చెప్పి చెప్పుకునే వీళ్ళు 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినా కూడా దాన్ని కాపాడుకునే బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము కాపాడుకొని ముందుకెళ్తున్నాం సార్. వాళ్ళు ఎంత ఇంటర్ప్రిట్ చేసినా, ఎంత రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్ళినా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ రాంగ్ డైరెక్షన్లో పోయే పరిస్థితి లేదు. వాళ్ళు మహిళలు సార్ ఒక మాట మీకు చెప్తున్నాను, ఉచిత బస్సు ప్రయాణం అన్నప్పుడు దాని మీద ఏం మాట్లాడాలి సార్? నేను ఒక మాట క్లియర్ కట్గా చెప్పదలుచుకున్నా. రామూర్తి అన్న దీనికి సమాధానం చెప్పాలి. రామూర్తి గారు, ఉచిత బస్సు మీద కేటీఆర్ గారి పరివారం ప్రయాణించదు. మా పరివారం, మా అమ్మనో లేకపోతే మా చెల్లినో మేము ప్రయాణిస్తాం. అంటే మా వాళ్ళు బ్రేక్ డాన్స్ల కోసం ఉచిత బస్సులు ఎక్కుతున్నారా? అంటే మీరు మాట్లాడేటప్పుడు ఆ భాషతో మీరు ఉపయోగిస్తారా? సీతక్క గారు ఇచ్చిన సమాధానానికి మీరు ఇచ్చే సమాధానం ఇది. మేమేమంటున్నాం, ఉచితాలు ఏదైతే మేము పేద ప్రజలకు కానీ లేకపోతే రైతులకు కానీ లేకపోతే నేను ఇంకా చెప్పనే లేదు, ఇంకా సమాధానం ఎందుకు చెప్తారు? ఇంత ఆతృత ఎందుకు రాబోతున్నా? నా మాట వినండి పూర్తిగా. ఒకటే మాట, కేటీఆర్ గారు ఎప్పుడైతే బ్రేక్ డాన్స్ల కోసం మీరు బస్సులు పెట్టుకోండి అన్నారో అక్కడ మీ చిత్తశుద్ధి తెలిసిపోయింది. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు 10 సంవత్సరాల పాటు. మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా మీరు చెప్పారు కదా రామూర్తి అన్న, మీ కేటీఆర్ గారు చెప్పలేదా? రామూర్తి అన్న, కేటీఆర్ గారు చెప్పలేదా? బ్రేక్ డాన్సుల కోసం ఫ్రీ బస్సులు పెట్టారని చెప్పలేదా? ఒప్పుకోవడానికి మనసారి ఒప్పుకుంటలేదు కదా. మా తల్లులు ఎక్కుతారు రామూర్తి అన్న, మా చెల్లెలు ఎక్కుతారు, మా తల్లులు ఎక్కుతారు, మా సోదరులు ఎక్కుతారు. కేటీఆర్ గారి పరివారం దానికి సంబంధించి మీరు మాట అన్నారు, ఆయన మాట అన్నారు, దానికి ఆయన ఆ మాటను వెనక్కి తీసుకున్నారు. రేపు మహిళా కమిషన్ ముందు కూడా హాజరవుతున్నారు. ఇక్కడ చర్చ పెట్టడం ఇదే. ఇప్పుడు ఏ చర్చ ఇది? ఆ చర్చ గురించి మాట్లాడు. నువ్వు ఏం చేయలేదని చెప్పారు కదా మీరు, మరి ఏం చేయలేదు, ఏం చేస్తలేదని చెప్పారు కదా. రాజు గారు, వంద మాట్లాడతా మీరు మహిళలను అవమానించింది, వంద మాట్లాడతా. ఏది ఇందాక గవర్నర్ గారి గురించి మాట్లాడారు కదా రామూర్తి అన్న, ఎవరు మీ కౌశిక్ రెడ్డి కాదా మాట్లాడిందా? సార్ ఒక మాట, ఈ వేదికగానే కౌశిక్ రెడ్డి గారు గవర్నర్ గారి పట్ల అభ్యంతరకరంగా మాట్లాడారు లేదా? శాసనసభ సమావేశాల్లో సీతక్క గారి మీద మీరు ట్రోల్ చేసింది వాస్తవా కాదా? సీతక్క గారి మీద మీరు అన్నట్టు మీకేం తెలియదని చెప్పి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిందా కాదా? ఇంకా మీరు మహిళల గౌరవం గురించి మాట్లాడేది, మహిళల గౌరవం గురించి కాపాడేది మీరా? చిత్తశుద్ధి గురించి మాట్లాడేది మీరా? ఎందుకు రామూర్తి అన్న ఒక మాట చెప్పించుకుంటాం? ఒక ఇసుక తంత్రం దొరికిన మహిళ గురించి మాట్లాడుతున్నాను. ఏది నిరూపించు రామూర్తి అన్న, నిరూపించు. చాలా రాంగ్ ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ మంత్రి సీతక్క గతంలోనే రెస్పాండ్ కావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ, 1 సెకండ్, ఒక నిమిషం.